కేంద్ర కార్మిక సంఘాలు ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ సిఐటి జనరల్స్ అన్ని యూనియన్ ఏమంటున్నాయి కదా అంటే ప్రభుత్వంతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో ఈవెన్ సెంట్రల్ లేబర్ మినిస్టర్ తర్వాత ఫైనాన్స్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడేమన్నారంటే ఏ ఇండస్ట్రీలో కూడా అబాల్సిన దాన్ని మొత్తం దేశంలో చేయండి, ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ. ఒకటి నెంబర్ 1. రెండవది అప్పటిదాకా మీరు ఏం చేయాలి కదా అంటుంటే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకి కంపెనీలో ఇచ్చే ఏది ఇండక్షన్ లెవెల్ అంటే తీసుకున్నప్పుడు ఇచ్చే జీతం ఉంటుంది చూడండి, మొదటిచ్చేది ఏది అన్స్కిల్డ్ కానీ సెమీ కానీ స్కిల్డ్ కానీ ఆ కంపెనీ వేజే ఇవ్వాలి, ఈ వేజే కాదు అన్నది నెంబర్ 1. రెండవది ఒక ఫేజ్డ్ మేనర్గా వాళ్ళని అందరినీ రెగ్యులైజ్ చేయాలి ఎవరిని అన్నది. మొన్న మేము మాట్లాడినప్పుడు ఇక్కడ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే దాన్ని రాయమని చెప్పేసి రాయాలి. నేనన్నా అయ్యా మేము అన్ని ఎఫోర్ట్స్ పెట్టి వీళ్ళని రెగ్యులర్గా ఫేజ్డ్ మేనర్గా చేపిస్తామని చెప్పేసి రాయమని చెప్తే వాళ్ళు రాయండి అన్నప్పుడు రేపు ఎక్కువ పని బయటకు వెళ్ళిన తర్వాత 2,40,000 మందితో స్ట్రైక్ చేస్తే అప్పుడు మీరు తిరిగి వస్తారు, అప్పటిదాకా కాదని చెప్తే అప్పుడు మరి వాసుదేవరావు గారు సీఎం ఇన్ఛార్జ్ గారు కూర్చుంది కొంత శాంతపరిచి ఆయన ఏం చెప్పింది కదా అంటే ఎల్ఐఏ ఏం చెప్తుందో అది రాయొచ్చా అని చెప్పేసి అది రాపించినాడు. ఏది ఫేజ్డ్ మేనర్గా ఈ వీళ్ళని పర్మనెంట్ చేయడం కోసం మేము కార్పొరేట్ ఆఫీస్కి రాసి తర్వాత మేము ప్రయత్నం అన్ని చేస్తామని చెప్పేసి రాయండి అని చెప్పి అది కూడా రాయడం జరిగింది. రెండవది ఇంకోటి కూడా జరిగింది, ఈ బ్యాంక్ పేమెంట్ ఏదైతే ఉన్నదో అది మొన్న అయిన మీటింగ్లో అది మినిట్స్ కాపీ నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను కూడా చెప్పిన. ఎందుకంటే అక్కడ అది ఎవరో కాదు, ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినా దానికి చైర్మన్ పిఎఫ్ కమిటీ, పిఎఫ్ కమిషనర్ దానికి సెక్రటరీగా ఉంటాడు, యూనియన్స్ ఉంటాయి ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళు మాట్లాడిన దాంట్లో బ్యాంక్ పేమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఉన్నది ఆల్రెడీ ఇల్లిటరసీ ఉంది, చదువు లేక వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయలేకుండా ఉంటే అట్లాంటి వాళ్ళకి ఏముంది కదా అంటే జీతం ఇవ్వండి, కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకుంటే బ్యాంక్ పేమెంట్ కూడా ఇవ్వాలంటే అన్నారు. అంటే బ్యాంక్ పేమెంట్ ఇచ్చినటువంటి ఇందాక సత్య చెప్పినట్టు వాస్తవమే, మాకు ఎన్నో తెలిసినాయి, కానీ అట్రిబ్యూట్ చేస్తే బాగుండదని చెప్పేసి కూర్చుంటున్నా. కానీ ఇక్కడ కాంట్రాక్టర్ ఏం చేస్తున్నారు, ఒక 5,000, 10,000, 20,000 తీసుకొని కూడా పెట్టుకుంటారు, ఏడాది అర్థం కాగానే తీసేస్తున్నారు, తర్వాత ఇంకోని పెట్టుకుంటున్నారు. ఇలా కొద్దిమంది ఉన్నారు, కొద్దిమంది 100 మందికి పిఎఫ్ కట్ చేసి రికవర్ చేసుకుంటున్నాడు, 50 మందికి కట్టున్నారు. అక్కడ ఈఎస్ఐ కట్టకుంటే రామచంద్రాపురంలో సివిల్ పనిచేసి ఒక ఎంప్లాయీ అక్కడ చనిపోయిన పాపమైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా, ఎందుకంటే ఈఎస్ఐ అమౌంట్ తీసుకున్నారు కానీ అక్కడ జమ చేయలేదు ఈఎస్ఐ డిపార్ట్మెంట్. అందుకని ఇవన్నీ మొత్తం అవాయిడ్ కావాలని చెప్తే. రెండవది కొద్దిమంది డబ్బు తక్కువ ఇస్తున్నారు, ఇవన్నీ అది మనం ఒక సిమ్ లైన్ చేసి చక్కగా పద్ధతిగా చేయాలన్నప్పుడు ఏమవుతుంది కదా అంటుంటే కోడ్ నెంబర్ మేనేజ్మెంట్ చేసినట్టుంటే పిఎఫ్ తర్వాత ఈఎస్ఐ ఆటోమేటిక్గా జమ అవుతుంది. రెండోది బ్యాంకులో జీతం ఇచ్చినట్టుంటే ఈ మధ్యన దళారి పని చేసి తర్వాత దోసుకునే ఈ కాంట్రాక్టర్స్ ఆటలు కడతాయి. అందుకని కాంట్రాక్ట్